హలో గ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ నవీన్ టాకీస్. హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ హైదరాబాద్ లో జరిగింది. టాస్ గెలిచి ఢిల్లీ వాళ్ళు చేజింగ్ తీసుకున్నారు. కానీ చేజింగ్ ఏ మాత్రం కూడా సాధ్యపడకుండా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కావచ్చు, అలా బ్యాటింగ్ లో ఒక హై స్కోర్ సెట్ చేసేసి బౌలింగ్ లో చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారని చెప్పాలి. ఢిల్లీ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో గెలిచి మంచి ఊపులో ఉన్నారు. అదే ఊపును కొనసాగించి ఈ మ్యాచ్ కూడా గెలవాలి అనుకున్నారు. బట్ వాళ్ళ ఈ ఆటలు ఏమి సాగకుండా ఎస్ఆర్హెచ్ వాళ్ళు చాలా బాగా కట్టడి చేశారు. ఎస్ఆర్హెచ్ చాలా 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 ఇంప్రూవ్ అయిపోయింది. ఫస్ట్ 3 గేమ్స్ కంటే నెక్స్ట్ వచ్చిన గేమ్స్ అన్ని కూడా మార్చాల నిజంగా అద్భుతంగా. బౌలింగ్ అయితే కంబ్యాక్ మామూలుగా లేదు నిజంగా చెప్పాలంటే. ఈశాన్ మలింగ కావచ్చు, మధుశంక కావచ్చు. సో వీళ్ళిద్దరూ వేసే బౌలింగ్ హైదరాబాద్ కి చాలా చాలా బాగా వర్క్ అవుతుందని చెప్పాలి. వీళ్ళిద్దరు ఇప్పుడు బౌలింగ్ బ్యాక్ బోన్స్ అని చెప్పాలి. ఇంకొకరు హుసేన్ కూడా సారీ చాలా బాగా వేస్తున్నాడు హుసేన్. ప్రఫుల్ హింగేని కూడా పక్కన పెట్టేశారు. కానీ ఈ హుస్సేన్ వేసే మిడిల్ ఓవర్స్ లో వేసే బౌలింగ్ ఏదైతే ఉందో అది అద్భుత అంతే. మిడిల్ ఓవర్స్ లో కంటిన్యూస్ గా కట్టడి చేస్తున్నాడు. బౌలింగ్ లెన్స్ కావచ్చు, ఆ లైన్ కావచ్చు, చాలా అద్భుతంగా వేసి బ్యాటర్స్ ని స్ట్రగుల్ అయ్యేలా చేస్తున్నాడు. ఆ స్ట్రగుల్ అయ్యాయి బ్యాటర్స్ హిట్టింగ్కి వెళ్తారు. ఆ హిట్టింగ్ అయ్యేదానిలో మిస్ షాట్ అయితే క్యాచ్ వెళ్ళిపోతాయి, లేకపోతే ఏదో విధంగా అవుట్ అయిపోతున్నారు. సో ఈ విధంగా ప్రెజర్ పెట్టేలాగా బౌలింగ్ చేస్తున్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అద్భుతమైన ప్రదర్శన అని చెప్పాలి వీళ్ళైతే. అందుకే ఢిల్లీతో ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలిచేశారు 47 రన్స్ తేడాతో. చాలా చాలా బాగుంది అనిపించింది నాకైతే. చాలా బాగా అద్భుతంగా ఆ విన్నింగ్ చాలా కన్విన్సింగ్ ఉంది చెప్పాలంటే. పర్ఫార్మెన్స్ లేకుండా విన్ అవ్వడం వేరు, పర్ఫార్మెన్స్ ఇంత అద్భుతంగా చేసి అంత కన్విన్సింగ్ విన్ అవ్వాలంటే సో హైదరాబాద్ ఈ మధ్య మామూలుగా సెట్ చేసుకోవాలి. అసలు ఇషాన్ కిషాన్ టీం ని మొత్తం ఇట్లా 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 మార్చేశాడు. బ్యాడ్ కమెంట్స్ లేకుండా టీం హైదరాబాద్ ఎలా సర్వైవ్ అవుతుంది, ఎలా ముందుకు వెళ్తుంది, ఎలా ముందుకు తీసుకెళ్తారు అని విమర్శలు అయితే వచ్చాయి. ఇషాన్ కిషన్ కెప్టెన్సీ మీద విమర్శలు వచ్చాయి స్టార్టింగ్ లో. కానీ అవేమి కొట్టిపడేసి ఇలా హైదరాబాద్ టీం ని ఇప్పుడు టాప్ 3 లో పెట్టాడు అనమాట. సో 4 మ్యాచెస్ గెలిచారు, 7లో 3 మాత్రం ఓడిపోయారు. సో ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో ఉంది. నెట్ రన్ రేట్ కూడా బాగానే మెరుగైందని చెప్పాలి. 0.87 సంథింగ్ ఏదో ఉంది. సో ఆర్సీబీ 4 మ్యాచ్లే గెలిచింది 6లో, కాకపోతే ఇది 7లో 4 గెలిచింది. నెట్ రన్ రేట్ ఆర్సీబీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి అది సెకండ్ ప్లేస్ లో ఉంది. అసలు పులిని ఇక్కడ మెచ్చుకోవాలి. ఓపెనింగ్ బ్యాటింగ్ దిగిన పులి మాత్రం అట్లే దూకుడు చూపించింది అనుకోవాలి. అభిషేక్ శర్మ 130 రన్స్ కొట్టాడు. ఫస్ట్ ఓపెనింగ్ దిగి లాస్ట్ 20 ఓవర్ వరకు ఆడాడు గేమ్. మధ్యలో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు అక్కడక్కడ. బట్ అది అవ్వకపోయింటే 250 స్కోర్ ఈజీగా దాటేవాళ్ళు. వాళ్ళ హైయెస్ట్ స్కోర్ అయితే సెట్ చేశారో 2024లో అదే స్కోర్ ను ఈసారి బ్రేక్ చేసేవాళ్ళు. అంత ఛాన్స్ ఉన్నది, బాగుండింది. లాస్ట్ ఓవర్స్ లో చాలా స్ట్రగుల్ అయ్యారు అనిపించింది. అభిషేక్ శర్మ లాస్ట్ ఓవర్స్ లో పెద్దగా హిట్టింగ్ చేయలేకపోయాడు. లేకపోతే 130 కాదు, వాళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేసింది 150 పైన ఎక్స్పెక్ట్ చేశా అభిషేక్ శర్మది. బట్ ఇక్కడ 130 అరౌండ్ ఆగిపోయాడు అనమాట. అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఆ లెవెల్లో చూపించాడు. కొంచెం కామ్ అండ్ కంపోజర్ చూపించి సింగిల్స్ కూడా ఆడాడు. ఆల్మోస్ట్ 10 ఫోర్స్ 10 సిక్సెస్ అంటే దాంతోనే సెంచరీ అయిపోయింది అభిషేక్ శర్మది. ఇంకా మిగతా ప్లేయర్స్ పెద్దగా అవకాశాలు రాలేదు, కానీ ఓపెనింగ్ దిగిన హెడ్ కొద్దిసేపు ఆడి అవుట్ అయిపోయాడు. తర్వాత ఒక్కరొకరు వచ్చినట్టు ఎక్కువ స్టాండింగ్స్ అంటే ఇషాన్ కిషన్ కూడా ఎక్కువ సేపు లేడు. ఒక చిన్న క్యామియో ఆడాడు. 23 రన్స్ ఎంతో కొట్టాడు, 28 రన్స్ ఎంతో కొట్టి అవుట్ అయిపోయాడు. తర్వాత క్లాసన్ తన క్లాస్ చూపించాడు. అబ్బా 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 అసలు ప్రతి మ్యాచ్ మిస్టర్ కన్సిస్టెంట్ ఫర్ ఎస్ఆర్హెచ్ అంతే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఇప్పటి వరకు ఫస్ట్ మ్యాచ్ నుంచి ఇప్పుడు జరిగిన మ్యాచ్ వరకు ఆడుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నాడు. నిన్న అభిషేక్ శర్మ కొట్టిన స్కోర్ వల్ల అభిషేక్ శర్మకు ఆరెంజ్ క్యాప్ వెళ్ళింది. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి ఆఫెన్స్ చేశాడు. అంత ముందు కొంచెం చిన్న చిన్న అడాన్స్ ఉన్నాయన్నమాట రన్స్, కాబట్టి ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ లో ఉన్నాడు. అలాగే క్లాస్ అన్న సెకండ్ ప్లేస్ ఉన్నాడు. నిన్న 33 రన్స్ కొట్టాడు. అది కూడా ఎక్కువసేపు లాస్ట్ లో దిగాడు. ఆ లాస్ట్ లో దిగి కూడా ఆ రన్స్ చేయగలిగాడు. అంటే లాస్ట్ హిట్టింగ్ వేసాడు. 33 రన్స్ కొట్టాడు. 38 రన్స్ కొట్టాడు మధ్యలో. చాలా బాగా హిట్టింగ్ చేస్తున్నాడు. అంటే అవసరాన్ని బట్టి ఆడుతున్నాడు. చిన్నగా అంటే చిన్నగా డిఫెండ్ చేసుకోవాలి. వికెట్స్ పడితే డిఫెండ్ చేసుకోవడం, వికెట్స్ పడకపోతే సావ కొట్టడం, ఇది వాళ్ళ ప్లాన్. అలాగే బౌలింగ్ యూనిట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళకి బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ అంటే కూడా నాకు నమ్మబుద్ధి కాదు అసలు. వరుణ్ ఆరోన్ బౌలింగ్ ఇంత బాగా కోచ్ చేస్తున్నాడా అని చెప్పేసి. టీం మాత్రం ఆ బౌలింగ్ వరకు చాలా అద్భుతంగా సెట్ చేసుకున్నారు. లేకపోతే బ్యాటింగ్ ఉన్నప్పటికీ బౌలింగ్ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఎంత స్కోర్ కొడితే అంత స్కోర్ అవతల టీంతో ఈజీగా కొట్టేసగలుగుతున్నారు అనమాట. సో అలా అయింది. సో టీం అయితే ఎటువంటి ఫాల్ట్ లేదు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటూ పోవడము, బౌలర్స్ దాన్ని డిఫెండ్ చేసుకుంటూ పోవడము, అదే జరగాలి. ఇంకా అదే జరిగితే అలానే ముందుకు పోతారనమాట. అలాగే బౌలర్స్ శివాంగ్ కావచ్చు, హర్ష్ దుబే కావచ్చు, బాబా నాకు అసలు టీం అసలు ఎంత యంగ్స్టర్సే, మొత్తం యంగ్స్టర్సే దుమ్ము దులిపేస్తున్నారు, ఇట్లా దుల్లా కొట్టేస్తున్నారు ఇట్లా అస్సలు. తర్వాత నెక్స్ట్ సెకండ్ బ్యాటింగ్ ఢిల్లీ చేజ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు. బాగానే ఓపెనింగ్ బాగానే వచ్చింది.
ఫస్ట్ మన నిశాంక మాత్రం పదం నిశాంక నిలబడి మధుశంకనే వికెట్ తీశాడు. ఇద్దరు శ్రీలంకన్స్ అనమాట. సో మధుశంక వికెట్ తీస్తాడు ఫస్ట్ లోనే. అక్కడి నుంచి మొదలైంది ఢిల్లీ చాలా కొద్దిసేపు ఆడింది బానే. అసలు యాక్చువల్గా వాళ్ళ ప్లేస్ లో ఇప్పుడు సారీ ఎవరు లాస్ట్ మ్యాచ్ అతని పేరు గుర్తులేదు కానీ అతని ప్లేస్ లో రిప్లేస్మెంట్ గా నితీష్ రాణా తీసుకున్నాను. నితీష్ రాణా ఈ మ్యాచ్ బౌలింగ్ వేసాడయ్యా, పిచ్చ కొట్టుడు కొట్టారు బౌలింగ్ లో మాత్రం నితీష్ రాణాని. కానీ బ్యాటింగ్ కూడా బాగానే ఆడాడు నితీష్ రాణా, లేకపోతే కొంచెం అది కూడా వచ్చేది కాదు ఢిల్లీకి. కొంచెం ఎక్కువ ఎక్కువ స్కోర్ కూడింది ఢిల్లీ తరపున మాత్రం నితీష్ రాణానే. తర్వాత కొంచెం కేఎల్ రాహుల్ కొద్దిసేపు ఆడాడు. ఎక్కువసేపు ఎవరు పర్ఫామ్ చేయలేకపోయారు, ప్రెషర్ లో పెట్టారు బౌలర్స్ అనమాట వాళ్ళని. అందులో స్కోర్ కూడా ఎక్కువ ఉంది, స్కోర్ బోర్డు మీద ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళు హిట్టింగ్కి వెళ్తారు ఆబ్వియస్లీ. మా బౌలర్స్ పెట్టే ఆ ప్రెషర్ వల్ల ఏదో ఒక బాల్ హిట్ చేయడము, తెలియకుండా అది క్యాచ్ వెళ్ళడము, లేకపోతే వికెట్స్ లేవడం, ఇలాంటి ఏదో జరుగుతాయి. కాబట్టి అలా నిన్న ఢిల్లీ వారు ప్రెషర్ లోనే బ్యాటింగ్ సరిగ్గా చేయలేక స్ట్రెస్ తీసుకొని అదే ఆ ప్రెషర్ లోనే అవుట్ అవ్వడం జరిగింది అనమాట. కాబట్టి హైదరాబాద్ 47 రన్స్ తేడాతో మ్యాచ్ అయితే ఢిల్లీ మీద విన్ అయింది. ప్రస్తుతానికి పాయింట్స్ టేబుల్ లో థర్డ్ ప్లేస్ లో ఉంది. హైదరాబాద్ వాళ్ళు ఇలానే దూసుకెళ్తారని అనుకుంటున్నాం. మరి ఢిల్లీ వాళ్ళు కూడా 3 మ్యాచ్లు గెలిచారు. సో కాంపిటీషన్ అయితే ఈసారి టాప్ 4 కి చాలా చాలా టఫ్ గా ఉంది. రాను రాను ఇంకా టఫ్ అవుతుంది. ఏ టీం ఎప్పుడు గెలుస్తుందో, ఏ టీం ఎప్పుడు కంబ్యాక్ ఇస్తుందో, ఏ టీం ఎప్పుడు ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో తెలియట్లేదు. కాబట్టి రాను రాను మ్యాచెస్ ఇంకా ఇంకా టఫ్ గా ఉండబోతున్నాయి. సో మీరు చూసినట్టయితే ఈ మ్యాచ్ గురించి ఏమనిపించింది? హైదరాబాద్ వాళ్ళు ఇలానే ముందుకు వెళ్తారా? హైదరాబాద్ వాళ్ళు చాలా చాలా చేంజెస్ మంచిగా చేసుకున్నారు, మంచి టీం సెట్ అయింది అనిపించింది నాకైతే. మీకేమనిపించింది ఈ టీం గురించి? నాకైతే అద్భుతంగా ఉంది. సో ఇది ఇవాళ మ్యాచ్ యొక్క విషయాలు. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చేస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. పక్కన ఉన్న గంటను గట్టి కొట్టేసి పెట్టేసుకోండి. నా వీడియోలు మిస్ అవ్వకుండా మీ దగ్గరకు వచ్చేస్తాయి.